నమస్కారం శివాబీ న్యూస్కి స్వాగతం. వార్తలు చదువుతుంది సహస్ర. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా జగన్నాథ రథయాత్ర పాల్గొని యాత్రను ప్రారంభించిన చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ, ఇస్కాన్ ప్రతినిధులు తదితరులు. గూడూరు పాఠశాలకు అందని మధ్యాహ్న భోజనం, ఆకలితో అలమటించిన విద్యార్థులు, పట్టించుకొని నిర్వాహకులు. వచ్చే ఎన్నికల్లో టీడీపీనే గెలిపించండి. చిల్లకూరు సైదాపురంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో నాయకుల వెల్లడి. కోనేటిమిట్టలో చోరీ, ఇంట్లోకి చొరబడి నగదు దోచుకెళ్లిన దొంగలు, క్లూస్ టీంచే వేలిముద్రల సేకరణ. జగన్నాథ రథయాత్రను పట్టణంలో నిర్వహించడం ఆనందంగా ఉందని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ కొనియాడారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రథయాత్రను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని జగన్నాథ రథయాత్రను కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ యాత్రను నిర్వహించడం అభినందనీయమన్నారు. జగన్నాథ రథయాత్రను పట్టణ ప్రజలు చూసి తరించే అవకాశం కల్పించిన ఇస్కాన్ ప్రతినిధులను కొనియాడారు. ఇది 5వసారి మన గూడూరు పట్టణంలో ఈ రథయాత్ర జరగటం సక్సెస్ఫుల్గా జరుపుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ధర్మాన్ని పాటించాలని చెప్పడం, ఈ విశ్వంలో ఎన్ని జీవులు ఉన్నా కూడా ఈ మానవ జన్మ అనేది చాలా గొప్ప వరం. ఈ జన్మని సార్థకం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. గీతలో చెప్పేది కూడా ప్రతి ఒక్కరూ పుట్టినప్పటి నుంచి ప్రాణం పోయేంత వరకు మన జీవన విధానం గడిపేదానికి ఎన్నో విధాలుగా మనం ప్రవర్తిస్తాం. కాబట్టి వాటన్నిటిలో కూడా మంచి చెడు అనేది అన్నీ కూడా ఆ గీతలో చెప్పడం జరిగింది. ఆ విధంగా మానవులు జీవించాలని, విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని చెప్పడం జరిగింది. భగవంతుడు అవకాశాలు ఇస్తారు అన్నారు. తప్పకుండా ఆ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ధర్మంగా జీవించటమే మానవ జన్మ సార్థకం చేసుకున్నట్టు అవుతుంది. మనం అందరం ఒకే మనస్తత్వాలతోటి ఒక ఇంట్లో ఉంటే అది ఒక మంచి సంతోషకరమైన కుటుంబం అవుతుంది. ఆ విధంగా ఈ గూడూరు పట్టణం కూడా ఒక కుటుంబం లాగా అనుకొని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక దేవాలయంగా భావించి పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ రథాన్ని లాగటం కాకుండా ఆ భగవంతుని ఆ విధి విధానాలని కూడా అందరూ మనసులోకి తీసుకోవాలని చెప్పడం జరిగింది. అందరూ కూడా ధర్మాన్ని పాటించాలని, అందరూ ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తులుగా ఉండాలని, మంచి సమాజం ఏర్పడేదానికి అందరూ సహకరించాలని. ఇంకా పలువురు వక్తలు మాట్లాడారు. గొప్ప విశేషం ఏంటి అంటే మనుషులకు అన్ని అల్పమే, ఎప్పుడు మైండ్ డిస్టర్బ్ అయి ఉంటుంది. ఏవం ప్రసన్న మనసు, ప్రశాంతంగా ఉండే ముఖార విందాన్ని భూతత్వం వేసి వెతికినా కనిపించదు. ఎప్పుడు మొహం తెచ్చుకొని ఉంటారు అందరూ. ఎదురెదురు పెడితే ఏడిస్తే బాగుండదు కాబట్టి ఆయన ఏదో పళ్ళన్నీ బయట పెట్టి గుడ్ మార్నింగ్ అన్న, నమస్తే అన్న అని చెప్పి అనుకుంటుంటారు. కానీ లోపల అందరూ ఏడుపులేరు అనమాట. భగవద్గీత అన్నటువంటిది భగవంతుడు ఎవరికి చెప్పారు? సన్యాసికి చెప్పలేదు. ఎవరికి చెప్పారంటే అర్జునుడికి చెప్పారు. అర్జునుడు ఎవరు? ఒక క్షత్రియుడు, ఒక పరిపాలకుడు. సో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో ప్రతిరోజు ఒక సంగ్రామమే. ఆ దేవదేవుడు మన నిజమైనటువంటి తండ్రి, నిజమైనటువంటి ప్రభువు. ఆయన చూపించిన ధర్మ మార్గమే మానవాళికి లోక కళ్యాణాన్ని ఇస్తుంది. కేవలం రథయాత్రలో కాలక్షేపానికి అన్నట్టు కాకుండా ఈ యొక్క సందేశాన్ని హృదయంలోకి తీసుకొని ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం వల్ల వాళ్ళ జీవితాల్లో పరివర్తన తెచ్చుకొని ఆఫ్రికాలో దగ్గర 70 దేవాలయాలు ఉన్నాయన్నమాట. సో కొన్ని వేల లక్షల మంది అక్కడ సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు. ఈ భగవంతుడు వరిస్తనాథుడు కదా, మనకు కాదు అనేటువంటిది. కానీ ఆ జగన్నాథపురిలో ఒక చమత్కారం ఉంది. ఆ జగన్నాథపురిలో ఇలాగే జగన్నాథ రథోత్సవం జరుగుతూ ఉంది. ఆ జగన్నాథ రథోత్సవం వీధి గుండా వస్తున్నప్పుడు ఓ చోట్ల వచ్చి జగన్నాథుని యొక్క రథం ఆగిపోయింది. ఎంతమంది దాన్ని లాగినా కూడా
రథం ముందుకు రాలా. ఎందుకని చూస్తే అక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తి భగవంతుని చూస్తూ ఏడుస్తున్నాడు. ఆ భావంతో భగవంతుని ఆరాధిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు, ఆ భక్తుని పేరు సాలా బేగా. అతను ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం పాకిస్తాన్, అక్కడ నుండి మన జగన్నాథ్పురికి వచ్చేసారు. జగన్నాథ్పురికి వచ్చి ఆ జగన్నాథుని ఆరాధిస్తున్నాడు. భగవంతుని ప్రతినిత్యం అర్చిస్తున్నాడు తన ఉండేటువంటి చోటు నుండినే. మీరు వచ్చి కానీ ఇక్కడ కూర్చున్నారంటే మీరు ఎక్స్ట్రాగా నలుపు కావడం ఏం లేదు, కాకపోతే నా హృదయం తెల్లగా అవుతుంది. ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి మా జీవితాలు సుఖశాంతం అవుతుంది, జ్ఞానంతో నిండుతుంది అని చెప్పి అతను ఆ జగన్నాథుని వేడుకున్నారు. It was the first Rath Yatra where Prabhupada was conducted in 1967, 9th of July in San Francisco, which was the first ever Rath Yatra, and today it has been 50 years past and we are having Rath Yatra here in Guru. ప్రభుపాద భారతదేశం బయట, జగన్నాథ్పురి బయట, విదేశాల్లో మొట్టమొదటిగా శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో 1967లో ఆయన జగన్నాథ్ రథ యొక్క మొదటి జగన్నాథుడిని జగన్నాథ్పురి నుంచి బయటికి తీసుకురాబడ్డారు. అప్పటి నుంచి ప్రపంచం అంతా కూడా రథయాత్రలు జరుగుతున్నాయి. సంతోషంగా ఆనందంగా ఆరోగ్యం గడపాలి. ఇంతమంది పెద్దల ముందు నేను ముఖ్యమంత్రిగా చెప్పగలను. హరే కృష్ణ. సుఖదేవ్ స్వామి మహారాజు గారి ఆశీర్వాదంతో జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం ఏమనగా ప్రపంచమంతా కూడా జగన్నాథ రథయాత్రని చూడడానికి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రామయ్య దర్శనం చేసుకోవడానికి అందరూ పూరికి వెళ్తారు, జగన్నాథ్ పూరికి. విశేషం ఏంటంటే జగన్నాథ్పురిలో స్వయంగా జగన్నాథ్ బలదేవ్ సుభద్రామయ్యకి సేవ చేస్తూ జగన్నాథ్ రథయాత్రలో వాళ్ళ దగ్గర కూర్చొని సేవ చేస్తున్న ఆ జగన్నాథ్ పాండాసు వాళ్ళు మన గుడు రథయాత్ర చూడటానికి రావటం విశేషం. జగన్నాథ్పురి టెంపుల్ చీఫ్ ప్రీస్ట్, ఈఓటీకే डिपार्टमेंट प्रेसिडेंट మన మధ్య ఉండటం విశేషం. जगन्नाथ मंदिर से और जगन्नाथ मंदिर की तरफ से आप सब गुरूर वासियों को हार्दिक अभिनंदन करता हूं और सब भक्त लोगों को जगन्नाथ मंदिर आके महाप्रभु जगन्नाथ जी को दर्शन करने के लिए मैं निमंत्रण करता हूं। हम जानते हैं अपने चारों धामों में सबसे मुख्य धाम होता है जगन्नाथ धाम। మనకున్నటువంటి 4 ధామాల్లో ముఖ్యమైనటువంటిది జగన్నాథ్పురి ధామం. जैसे रामेश्वरम, बद्रीनारायण, द्वारिका और जगन्नाथपुरी। जगन्नाथपुरी में महाप्रभु जगन्नाथ भोजन करते हैं। इसके लिए पुरी का मुख्य उद्देश्य होता है पेट पूरा भोजन और नेत्र भरा दर्शन। జగన్నాథ్పురి యొక్క ప్రత్యేకత, జగన్నాథుడు చెయ్యి తడి ఆరకుండా ఎప్పుడు తింటూ ఉంటాడు. కాబట్టి జగన్నాథ్పురి యొక్క మహిమ కేవలం మనం జగన్నాథ్ ప్రసాదాలు తినడం ద్వారా మనం మన జీవితాన్ని పవిత్రం చేసుకోవచ్చు. అనంతరం జగన్నాథ రథయాత్రను చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ తదితరులు గుమ్మడికాయలు, టెంకాయలు కొట్టి ప్రారంభించారు. హరే రామ హరే కృష్ణ అంటూ రథయాత్ర పురవీధుల్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ కల్పలత, ఇస్కాన్ ప్రతినిధులు సుఖదేవ్ స్వామి, సర్వేష్ ప్రభు, సత్య గోపీనాథ్, సిఐ సుబ్బారావు, నాయకులు మీరారెడ్డి, మయూరి శ్యామ్ యాదవ్, సేవా సంస్థ అధ్యక్షురాలు లక్ష్మీ పిఎం రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం కొత్త ఏజెన్సీ నిరూకుల వల్ల తొలి రోజు అమలుకు నోచుకోలేదు. దీంతో గూడూరు పట్టణంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు అర్ధ ఆకలితో అలమటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అయితే పాత ఏజెన్సీలను ప్రభుత్వం రద్దు చేసి ఓ సంస్థకు భోజన పథకం అమలును అప్పగించింది. కొత్త ఏజెన్సీ అయిన అక్షయపాత్ర సంస్థ నిర్వాహకులు శనివారం నుండి విద్యార్థులకు భోజన సౌకర్యాన్ని కల్పించాల్సి ఉంది. ఈ క్రమంలో భాగంగా పట్టణంలోని జడ్పీ బాలికల మరియు బాలల ఉన్నత పాఠశాలకు భోజనం మధ్యాహ్నం 2 గంటలు అయినా రాలేదు. దీంతో విద్యార్థులు 1 గంట ప్రాంతం నుండి ప్లేట్లు పట్టుకుని క్యూలో నిరీక్షించారు. ఓవైపు బడి గంటలు మోగినా విద్యార్థులకు భోజనం మాత్రం రాలేదు. పాఠశాలకు భోజనం వస్తుందని విద్యార్థులు తమ ఇళ్ల నుండి భోజనాన్ని తీసుకురాలేదు.
నిర్వాహకులను ప్రశ్నించేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నించగా వారి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ విషయమై పాఠశాల ఉపాధ్యాయుని సులోచన శివాబితో మాట్లాడుతూ పాత ఏజెన్సీ వారికి ఫోన్ చేసి విషయం చెప్పగా కొత్త ఏజెన్సీ వారు ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. దీంతో విద్యార్థులు అర్ధ ఆకలితో అలమటించాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము. పిల్లలు అందరూ టయానికి వాళ్ళకి భోజనం లేకపోతే చిన్నపిల్లలు ఆకలితో బాగా సఫర్ అవుతున్నారు. వాళ్ళు మిడ్ డే మీల్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే మేము కాదు ఈ రోజు నుంచి వేరే వాళ్ళు అని చెప్పారు. మాకైతే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. హెచ్ఎం గారికి ఇంటిమేట్ చేశారంట. వాళ్ళు మేము వస్తాము భోజనం తీసుకొస్తామని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళేమో ఫోన్ తీయలేదంట. మరి వీళ్ళని అడిగితే వీళ్ళు మాకు చెప్పలేదు కదా, మేము భోజనం ఎలా తెస్తామని వీళ్ళు చెప్పారు. కాబట్టి మా పిల్లలందరూ మధ్యాహ్న భోజనానికి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలో కూడా మాకైతే అర్థం కావడం లేదు. పిల్లలందరూ ఆకలితో అలమటిస్తున్నారు. ఏమి తోచడం లేదు. మా స్కూల్ వాళ్ళకి ఏం చేయాలో తెలియడం లేదు. పిల్లలందరూ బయట గిన్నెలు ఎత్తుకొని నిలబడి ఉన్నారు. దీనికి ఏం మార్గం ఆలోచించాలో కూడా మాకు తెలియట్లేదు. ఇదే విషయమై విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో భోజనం పెడతారని ఇళ్ల వద్ద నుండి తెచ్చుకోలేదని తెలిపారు. పాఠశాల తరగతులు మొదలైన భోజనం రాలేదని వాపోయారు. నా పేరు హర్ష. నేను జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ గూడూరులో 10th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ మేము పిల్లలందరూ రోజు మధ్యాహ్నం 1 గంటకి మధ్యాహ్న భోజనంలోనే తింటాం. చాలామంది ఎవరో ప్రతిసారి లాగే ఈసారి కూడా అనుకొని అందరం ప్లేట్ తెచ్చుకొని ఇక్కడే మీల్స్ కోసం రాయించుకున్నాం. కానీ ఈరోజు ఇంతవరకు అన్నం రాలేదు. ఇక్కడ చాలామంది పిల్లలు అన్నం లేక చాలామంది ఆకలితో ఇంకా ఉన్నారు. కొంతమంది అయితే ఇంటికి వెళ్ళే ప్రయత్నంలో కూడా ఉన్నారు. కొంతమంది ఇళ్ళు వెళ్ళాలంటే గాంధీనగర్, కోటిపాలెం చాలామంది దూరంలో ఉన్నారు. ఒకవేళ వాళ్ళు వెళ్ళి రావాలి అనుకున్నా కూడా వాళ్ళకు కుదరనంత దూరంలో వెళ్ళి వద్దామంటే బెల్లు కొట్టేసే తొందరలో చాలామంది వెళ్ళక అన్నం తినక ఇక్కడే ఉండిపోతూ ఉన్నారు. నా పేరు మధులత. నేను జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నాను. మాకు రోజు ఇక్కడ స్కూల్లో మధ్యాహ్నం అన్నం పెడతారు. అలాగే రోజు పెడతారు కదా అని ఈరోజు కూడా మేము ప్లేట్లు తెచ్చుకున్నాము. కానీ ఇంకా ఇక్కడ అన్నం పెట్టలేదు. మళ్ళీ కాసేపట్లో బెల్ కొడితే మేము లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు చాలామంది పిల్లలు ఇంకా ఆకలితోనే ఉన్నారు. చాలామంది చిన్నపిల్లలు అయితే ఇంకా ఆకలితో అలమటించిపోతున్నారు. కానీ మాకు ఇంతవరకు అన్నం రాలేదు. కాసేపట్లో మేము క్లాసుల్లోకి వెళ్ళాలి బెల్ కొడితే. అయినా కూడా ఇప్పుడు దాకా అన్నం రాలేదు. మేము ఇంటికి వెళ్ళాలన్నా కూడా మా ఇల్లు చాలా దూరంలో ఉన్నాయి. మాది పోలేని పరిస్థితి. కానీ ఇప్పుడు దాకా అన్నం రావడం. నా పేరు సింహాది. నేను 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. గత కొన్ని రోజుల నుంచి వేరే వాళ్ళు అన్నం పెడుతున్నా కానీ వీళ్ళు అక్షయ పాత్రలు వేరే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు టైం అయిపోతున్నా కానీ ఇంకా పెట్టలేదు. స్కూల్ బెల్ కొట్టి ఇంచేపోతున్నా కానీ మళ్ళీ రిటర్న్ బెల్ కొడుతున్నారు. ఇంకా అన్నం పెట్టలేదంటే ఇంకెప్పుడు తినాలి? ఇంటికి పోతుందామన్నా కానీ లేట్ అయిపోతుంది. చాలా దూరం ఇల్లు అడబోద్దామన్నా కానీ ఇంతలోకి స్కూల్ అయిపోతుంది. ఎప్పుడు తినాలి? చాలా టైం అవుతున్నా కానీ ఇంకా పెట్టలేదు. అందరూ ఆకలిస్తుంది. హాస్టల్ వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. ఇక్కడ స్కూల్ పోవాలి అంటే అన్నం తినపోయి ఎవరు అందరూ అట్టే కూర్చోరెడీ. ఇప్పుడు జెడ్పీ హై స్కూల్ చదువుతున్నాను. 10వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మా స్కూల్లో అన్నం పెడతా ఉండేరు. ఇప్పుడు దాకా అన్నం రాలేదు బయట నుంచి. ఇప్పుడు మేము బయటికి పోవాలంటే ఇంకా మాకు చాలా దూరం ఉంది. ఇప్పుడు పిల్లకాయలు హాస్టల్ వాళ్ళు కూడా ఇంకా అన్నం తినలేదు. సార్ వాళ్ళు కూడా తినలేదు. మేము ఇంకా ఏం చేయాలని మాకు సంబంధం తెలవటం లేదు. లోపల బెల్లు కొట్టే టైం అయిపోతుంది. ఇప్పుడు మాకు పరీక్ష కూడా ఉంది 4 గంటలకి. ఇప్పుడు ఎట్లా చేయాలో మాకు తెలవటం లేదు. ఇదే పరిస్థితి పట్టణంలోని పలు పాఠశాలలో నెలకొంది. దీనిపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో దొంగలు పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగలగొట్టి బీరువాలో దాచిన నగదును దోచుకెళ్లారు. ఈ మేరకు బాధితురాలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతంలో పటిమ కోమెల అనే మహిళ నివాసం ఉంటుంది. ఈ క్రమంలో భాగంగా 2 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి ఊరెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి ఉండడాన్ని ఆమె గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లోని బీరువాలో దాచిన 10,000 రూపాయల నగదును దొంగలు దోచుకెళ్లారు. దొంగతనం విషయం తెలుసుకున్న క్లూస్ టీం వచ్చి వేలిముద్రలు సేకరించింది. ఈ మేరకు 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు కళ్యాణ్. 3 రోజుల క్రితం మేము ఊరికి వెళ్ళాము. మేము వచ్చి చూసేటప్పుడు మా అత్త వచ్చేసి ముందర ఇంట్లోకి వచ్చి ఒక బీరువా 2 పాల్గొట్టున్నారు. 10,000 రూపాయలు డబ్బులు పోయింది. క్లూస్ టీం వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళి చూడాలి ఇంకా ఏమేమి పోయినాయో అని మాకు తెలియదు. ఇంకా
గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు జానకిరామరెడ్డి కోరారు. చిల్లకూరులో జరిగిన మండల పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చిల్లకూరులో టీడీపీ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు పెనుబోలు జానకిరామరెడ్డి మాట్లాడుతూ మండలానికి 400 పక్కా గృహాలు మంజూరయ్యాయని, ఇంకా గృహాలు అవసరమున్న విషయానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామాల్లో ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన వివరించారు. ఓడూరు, ఎగురాజుపాలెం, పునపరపాలెం, కడివేడు, తిమ్మనగారిపాలెం, కమ్మారపాలెం ఉండే సబ్స్టేషన్ నుంచి వచ్చే విద్యుత్ వైర్ల వల్ల ఎప్పుడు గాలి తోలినా కరెంటు పోవడం, 1 గంట కూడా కరెంటు ఉండడం. దానికని మన జిల్లా పార్టీ అధ్యక్షుడి వారికి ఒక వినతిపత్రం కూడా సమర్పించాలని చెప్పి తీర్మానం చేస్తున్నాము. చినుకు పడితే కరెంటు ఉండదు. అందువల్ల ఏఈని అడిగితే సమాధానాలు లేవు, డి గారిని అడిగినా సమాధానాలు లేవు. సరే 10 మంది మనుషులు ఇస్తాము, మేము చెట్లు కొడదామన్నా స్పందించే మనిషి లేడు. కాబట్టి నిన్న ఏఈ గారితో మాట్లాడితే మేము త్వరగా చేస్తామని చెప్పాడు, కానీ నేను త్వరగా చేయలేదు. అందువల్ల మనం అందరం దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి ఎస్సీ గారికి ఒక లెటర్ పెడదామని కోరుకుంటున్నాము. మన కాన్స్టిట్యున్సీలోనే చిలకూరు మండలం పెద్దది, అందుకని ఎక్కువ ఇళ్ళు మంజూరు చేసుకుందానికి అందరం కలిసి ఎమ్మెల్యే గారితో మాట్లాడవలసిన కోరుతున్నాము. ఇంకా పలువురు నాయకులు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రతి నెల 9వ తేదీ మీటింగ్ జరిపి ఆ తీర్మానాలను మా దగ్గర మండల పార్టీ మీటింగ్ ఇస్తే మేము ఎమ్మెల్యే గారికి పార్టీ ఆఫీస్కి పంపిస్తాము. తప్పకుండా ఇది మర్చిపోకండి. పోతే మన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 90% రాష్ట్రంలో నిధులు లేకపోయినా ప్రతి కార్యక్రమం జరుపుతూ ఉన్నాడు. ప్రతి పనికి ప్రతి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. మనం ఈ మండే చూసాము, మనకు వైఎస్ఆర్ వాళ్ళు ప్లేనరీలో అంతకుముందు 500 పెన్షన్ కూడా వీళ్ళేమన్న వాళ్ళు 2000 పెన్షన్ ఇస్తామన్నాడు. అది ఎక్కడి నుంచి తీసిస్తాడు ఆయనకే తెలియాలా. ఈ చంద్రబాబు నాయుడు ప్రతి పని ఆగకుండా చేస్తున్నాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చి ఈసారి కూడా మనం తప్పకుండా మండలంలో చంద్రబాబు నాయుడికి బాగా మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రతి ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రతి నాయకుడిని మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి సర్దుబాటు చేసి వచ్చిన ఇళ్లలో అందరికీ పంచిపెట్టాడు. చంద్రబాబు ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మండల పార్టీ మీటింగ్ జరుగుతున్న సందర్భంగా మనం పార్టీ చేసే పనులు ప్రజల్లోకి ఎంత మాత్రం సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి, ప్రతిష్టంగా తీసుకునే సంక్షేమ పథకాలని ప్రజల్లో తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు నొక్కాడిస్తున్నాడు. ఇవన్నీ కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన చంద్రన్న బీమా ఈరోజు చనిపోతే మనిషికి, అంటే పేదవాడు చనిపోతే ఎత్తుబడికి కూడా 5,000 ఉండే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో చనిపోతానే వెలుగు సీసీ కానీ లేదా అక్కడున్న సంఘమంత అధ్యక్షురాలు కానీ ముందు వచ్చి 5,000 రూపాయలు వాళ్ళ దగ్గర ఎత్తుబడికి ఇచ్చేసిపోయే సందర్భాలు ఈరోజు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మన చంద్రబాబు నాయుడికి మనం ఎంతో రుణపడడానికి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా రుణపడడానికి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ సమావేశంలో నాయకులు ప్రభాకర్, సురేష్, ప్రవీణ్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు జీవని తదితరులు పాల్గొన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నెలబల్లి భాస్కర్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎస్ఎంజీ ఉన్నత పాఠశాలలో జకంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కామేశ్వరి సహకారంతో విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించారు. పట్టణంలో ఎస్ఎంజీ ఉన్నత పాఠశాలలో జకంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కామేశ్వరి సహకారంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బోరుగు పైపులు అమర్చి తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు నెలబల్లి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. విద్యార్థులకు తాగునీటి వసతి కల్పించిన దాతలను ఆయన కొనియాడారు. ఈరోజు ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థి కామేశ్వర్ గారు మనకు ఈరోజు మన పాఠశాలలోనే మనకు బోరు, దానికి కావాల్సిన ఖర్చులు ఆమె భరించి వాళ్ళ ఫాదరు జ్ఞాపకార్థంగా ఉండేటట్టుగా జనార్దన్ రెడ్డి పేరు మీద చేయించడం చాలా సంతోషము. మేము ఎక్కువగా కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలోనే మేము ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమాలు కానీ ఏదైనా మెడికల్ క్యాంపులు కానీ అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. మేము ఏ స్కూలుకు పోయినా కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా సంతోషంగా మారుమూల ప్రాంతాల్లో కూడా
ఈ కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఇంకా కూడా నా కార్యక్రమాలు మేము పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో చేయాలనేది మా అందరి సంకల్పం. దీనికి మా లయన్స్ మిత్రులు అందరూ కూడా సహకరిస్తున్నారు. మేము ఇదే విధంగా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఎక్కువ ఈ పాఠశాలలోనే చేస్తాము. కొన్ని కార్యక్రమాలు మటుకు బయట విలేజెస్లో చేస్తామని చెప్పనని మేము అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా పలువురు వక్తలు మాట్లాడారు. ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బోరు, ఈ రిపేరు, దీని ఖర్చులు, దీని అంతా కలిపి మా కామేశ్వరక్క ఆమెకు ఫస్ట్ మా కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ఆమె ఇక్కడ పూర్వ విద్యార్థి. అలాగే ఇట్టే పూర్వ విద్యార్థులు మంచి మంచి స్థాయిలో మంచి పొజిషన్లో ఇక్కడ చదివిన వాళ్ళు 1500 మంది ఉండే స్కూల్ ఇది. అలాంటి స్కూలు 66 మంది పిల్లలకే పరిమితమైంది. అంటే కారణం ఏంటంటే అందరూ అనుకుంటారు ఇది మిషనరీ స్కూలు, క్రిస్టియన్ స్కూలు, అందరు క్రిస్టియన్సే ఉంటారు అని అనుకుంటారు. అయితే తప్పు, అది పొరపాటు. అది ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క బిడ్డ ఇక్కడ ఉన్నారు. అన్ని కులాలకు సంబంధించిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. అది ఒక్కరోజు గూడూరు పట్టణంలో అందరూ గమనించి గుర్తించుకొని, అలాగే వీళ్ళకి లేని వసతులు చాలా ఉన్నాయి. వాళ్ళని ఒకసారి ఈ స్కూల్ విజిట్ చేయండి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు పాత అక్కలు చాలామంది ఉన్నారు, మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు దయ ఉంచి కనీసం పిల్లలకి చెప్పులు కూడా లేని పరిస్థితుల్లో ఇక్కడ బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఆదుకుంటారని మా లయన్స్ క్లబ్ తరఫున కోరుకుంటున్నాము. మమ్మల్ని ఎవరు పిలవలే ఇక్కడికి. పక్క స్కూల్లో మేము బుక్స్ ఇస్తుంటే నేను వచ్చాను ఇక్కడికి. నేను వచ్చి ఏమమ్మా ఏంటంటే మీరు ఎవరని నన్ను అడిగారు. అడిగితే లయన్స్ క్లబ్ ట్రెజరర్ అన్నమ్మా నేను ఏ విధంగా వచ్చానంటే, సార్ అదే మాకు ఇవి ఉన్నాయి ప్రాబ్లం అన్నారు. ఏదైనా ఒక చిన్న పని అయితే నేను చేస్తానమ్మా అన్న. 3 రోజుల తర్వాత నేనే వచ్చా. షాక్ అయ్యారు వాళ్ళు. ఏంది ఈయనే వచ్చాడు, ఒకేసారి మనుషులనే తీసుకొచ్చాను నేను. బోరు చేసే వాళ్ళనే తీసుకొచ్చా ఇక్కడికి. తీసుకొచ్చి వాళ్ళకి ఏం చెందానికి వాళ్ళ మహాల ఆనందం ఎప్పటికీ మర్చిపోలేనో ఆనందమే మాకు కూడా మిగులుతుంది. ఈరోజు ఇక్కడ ఈ పిల్లలకి మనకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు, హ్యాండ్ పంప్ ఏర్పాటు చేశారు. వాటితో పాటు వాటర్ క్యాన్లు కూడా ఇచ్చారు. వాటిని మంచినీళ్ళని సద్వినియోగం చేసుకుని ఆ వాటర్ వాడుకోవడానికి కూడా వాటర్ క్యాన్లు ఏర్పాటు చేశారు. ఈ పైపులు ఫిట్టింగు, హ్యాండ్ పంపు, వాటర్ క్యాన్లు అంతా కలిపి దాదాపు 6,000 రూపాయలు ఖర్చు అయింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుధీర్కి, వారి అక్కగారు కామేశ్వరి గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పేదల స్థితిగతులు మారడానికి కేవలం ఒక చదువుతోనే మారగలుగుతాయనే ఒక ఉద్దేశంతో మా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారు ప్రతి పేద బిడ్డకి చదువుకోవాలా అని చెప్పి ఒక ఆకాంక్షతోటి దాదాపు 70-80 ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలు పంపిణీ చేయడం కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏం కావాలని చెప్పి చూసి వాటిని సమకూర్చడం చాలా అభినందనమైనటువంటి విషయం. గత ఏడాది కూడా ఇటువంటి కార్యక్రమం చేసి మన కలెక్టర్ గారి దగ్గర అప్రిషియేషన్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఈ ఇయర్ కూడా చందు మరియు మా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి గారు ఈ చిన్నపిల్లలకి ఎనలేని సేవ చేస్తున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. టీచర్స్లో కూడా ఒక మంచి స్పందన రావాలి. డోనర్స్ దగ్గరికి కూడా వెళ్ళి మాకు ఇలాంటి కావాలని కోరుకుంటే డోనర్స్కి ఏం తక్కువ లేదు. గూడూరు పట్టణంలో తప్పనిసరిగా ఇక్కడ ఆదుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అతి త్వరగా ప్రతి ఒక్క పాఠశాలకి, ప్రభుత్వ పాఠశాలకి వైద్య పరీక్షలు కూడా నిర్వహించి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా కల్పింపజేస్తాం లయన్స్ క్లబ్ ద్వారా అని చెప్పి తెలియజేస్తూ ఎస్ఎంజీ స్కూల్లో చాలా రోజుల నుంచి పాడైపోయింది. ఈరోజు దాతల ద్వారా ఈ బోరు మంజూరు చేయడం, వాళ్ళు చేయించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే ఈ స్కూల్లో కూడా నిన్నే కమిషనర్తో మాట్లాడడం కూడా జరిగింది. ఆల్రెడీ డిఈ గారికి చెప్తా అన్నారు. లేదా దాతల ద్వారా టాయిలెట్స్ కట్టించేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో క్లబ్ల కార్యదర్శి జి చంద్రశేఖర్, కోశాధికారి కడివేటి చంద్రశేఖర్, కౌన్సిలర్ శ్రీదేవి, నాయకులు సురేష్, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శోభారాణి, క్లబ్ ప్రతినిధులు రియాజ్ అహ్మద్, సీనయ్య, మురళీరెడ్డి, రామ్మోహన్ రావు, ప్రసాద్, సుధీర్, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిశీలిస్తామని టీడీపీ మండల కన్వీనర్ కృష్ణంరాజు తెలిపారు. సైదాపురంలోని కళ్యాణ మండపంలో జరిగిన మండల పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సైదాపురంలోని కళ్యాణ మండపంలో శుక్రవారం మధ్యాహ్నం టీడీపీ మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణంరాజు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజలు పనులు చేయాలన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరితగతిన పరిశీలిస్తామని, పార్టీని అభివృద్ధి చేయాలని ఆయన వివరించారు. అవతల మండలాధ్యక్షుడు గ్రామాధ్యక్షుడు ఉన్నాడు,
సర్పంచ్ ఉన్నాడు, నువ్వు టీడీపీ నువ్వు దగ్గరికి వెళ్ళాలా. నేను చెప్పేది ఒకటే, నాకు ఎవరు ఫోన్ చేస్తారో చెప్తున్నా, మీ ఊర్లో నాయకులు, మీ ఊర్లో మీరు వెళ్ళండి. మీ ఊర్లో మీరు సర్దుకోకపోతే మేము ఇచ్చేది ఏమీ లేదు, ఇదైతే వాస్తవం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి, మినిస్టర్ గారి దగ్గరికి టీడీపీ పార్టీకి ఇవ్వాలి, అధ్యక్షులు ఇవ్వండి. మీ గ్రామంలో మీరు సర్దుకోకుండా మేము వచ్చిన రోజు సర్దుపెట్టగలం, మేము వచ్చిన రోజు వచ్చి మేము సర్దుపెట్టగలమా? నీకేమైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకో. సమలే ఆయన నా మాట వినట్లేదు, నేను అడిగాను, నోట్ తెలిసి నాకు ఇయ్యలేదు, లేదా మేము కలిసి ఉంటాను అని మీరు మాట్లాడుకోవాలి. కానీ మీరు మాట్లాడుకోకుండా మేము తెచ్చి ఎన్ని రోజులు చేస్తాం? మీరు మాట్లాడుకోండి, మీరు సర్దుబాటు కాకపోతే మేము సర్దుబాటు చేస్తాం. ఏదైనా సమస్య ఉంటే మేమైతే దానికోసమే కృషి చేస్తాం. అందరూ కూడా చెప్పేది ఇదే, ఎవరైనా వర్గాలంటే ఎక్కడ నిజంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మాకు ప్రాబ్లం ఉందనుకుంటే మేము కూర్చొని పెడతాం ఖచ్చితంగా. ఎవరైనా ఊళ్ళల్లో కూడా మనకు తెలుసు, ఇంకా చాలా ఊళ్ళు కూడా తెలుసుకోవాల్సింది, అన్ని ఊళ్ళ గురించి కూడా మేము తెలుసుకుంటాం. చేయగల వరకే చేయగలం, మా పరిధి ఎంతవరకు అంతవరకే చేస్తాం. మా పరిధి మించితే ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోతాం, నేనే తీసుకుపోతాం. అంతేగాని మరి పర్సనల్ గొడవలో తీసుకుపోయి చిన్న నోటికి ఊళ్ళో నాయకులు పరిగెలేము. ఊళ్ళో నాయకులు ఓటర్కి ఏదైనా సమస్య ఉంటే ఊళ్ళో నాయకులుగా మీరే ఖచ్చితంగా దాన్ని తీర్చాల్సిన బాధ్యత మీరే. అది కొంచెం ఊళ్ళలో కొంచెం చేసి మనకి పూర్తి మెజారిటీ వచ్చేట్టు చూస్తారని కోరుకుంటూ. ఈ సమావేశంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, నాయకులు బాబ్జీ, మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని ఎస్ఎంజీ ప్రాథమిక పాఠశాలలో పాఠశాల ఫౌండర్ మిసెస్ స్టాల్ జన్మదిన పురస్కరించుకొని కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా దాతలు గుబ్బా చంద్రశేఖర్, సేగు ప్రసాద్ల సహకారంతో విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. పట్టణంలోని ఎస్ఎంజీ పాఠశాలలో ఆ పాఠశాల ఫౌండర్ మిస్టాల్ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా గుబ్బా చంద్రశేఖర్, సేగు ప్రసాద్ల సహకారంతో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల చదువు కోసం తమ వంతు సాయం అన్ని వేళలా ఉంటుందని వివరించారు. ఆ కార్యక్రమానికి మీరు కంపల్సరీ రావాల్సిందంటే కొంచెం పిల్లకాయలకి నోట్ పుస్తకాలు, ఈ పెన్సిళ్ళు అవన్నీ మన ప్రభాకర్ సార్ అడిగిన దాని మీద నేను ఇస్తాను. ఇంకేదన్నా కూడా కావాలంటే అడిగితే ప్రభాకర్ సార్ అడిగితే దాన్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా పలువురు అతిథులు మాట్లాడుతూ ఈ గూడూరులో కొన్ని వేల మంది ఈ స్కూల్లో చదివి ఉన్నతమైన విద్యల్ని అభ్యసించి దేశాల్లో విదేశాల్లో వాళ్ళ జీవన ప్రగతిని పెంపొందించుకున్న స్కూల్ ఇది. ఈ స్కూల్ని ఫౌండర్ స్టాల్ మిస్ ఇక్కడ ఉదారమైన ఫీజులు లేని స్కూల్ని ఇన్స్టాల్ చేయడం, దాన్ని సమర్థవంతమైన శక్తివంతమైన స్కూల్గా తీర్చిదిద్దడం ఈ స్థాయికి తీసుకొచ్చి చేసింది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ప్రతి వాళ్ళు చక్కటి చదువును చదువుకుని పూర్వ వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్లాలని స్కూల్ మేనేజ్మెంట్ అయిన మా ప్రభాకర్ సార్ని, మేడంని నేను కోరుకుంటున్నాను. మేము చేసిన చాలా చిన్నవి ఇప్పుడున్న సమాజంలో మా చంద్రశేఖర్ గారు ఇచ్చింది ఈరోజు చాలా వస్తు విలువ గొప్పది, కానీ అమౌంట్లు చిన్నవి. పిల్లలకు ఉద్దేశించి నోటు పుస్తకాలు, అదేవిధంగా పెన్సిళ్ళు అన్నీ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. మరి ఈ దిన శుభదినంగా అనుకుంటున్నాం ఏంటంటే మిస్ స్టాల్ గారి యొక్క జన్మదినం. ఆమె మిషనరీగా ఉంటూ అక్కడ అమెరికా నుంచి ఆమె గూడూరు ప్రాంతాలకు వచ్చి సువార్త సేవ చేస్తూ అనేక పాఠశాలను స్థాపించడానికి ముందుకు వచ్చారు. 1922 సంవత్సరంలో ఈ ప్రాథమిక పాఠశాల స్థాపించడం జరిగింది. ఆమె ఎంతో క్రమశిక్షణతో ఈ యొక్క ప్రాంగణంలో ఉంటూ అనేక సంస్థలను, బోర్డింగ్ హోమ్ను, ఎస్ఎంజీ హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ను స్థాపించడం జరిగింది. మరి ఇంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఈ పాఠశాలకు ఆమె ద్వారా ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయని మేము నమ్ముతున్నాం. మా పాఠశాలకు కూడా వారి యొక్క సొంతగా వారి యొక్క దాన గుణమును వారు ముందుకు వస్తూ మా పిల్లలకు ఈ యొక్క నోటు పుస్తకాలు ఇవ్వడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈ సేవా కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుని సులేఖ, జాన్ ప్రభాకర్, లూదర్, రాజారావు, సుధాకర్, మేరీ, వాసవి క్లబ్ అధ్యక్షుడు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. పట్టణ పురవీధుల్లో జగన్నాథుని దర్శించుకునేందుకు ప్రజలు బారులు తీరారు. రహదారులను పరిశుభ్రంగా ఉంచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, చిన్నాల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.
साधि गौरभक्त वृंद राम हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे हरे राम हरे राम राम గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువైన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా గుబ్బా సుబ్బారావు వరలక్ష్మలు వ్యవహరించారు. తిరువేంకటాద్రీశ్వరా తిరువేంకటాద్రీశ్వరా సురవరా శ్రీ భూమి జీవేశ్వరా తిరువేంకటాద్రీశ్వరా సురవరా శ్రీ భూమి జీవేశ్వరా మృదు మధుర గుణ సుందర మురహర శృతి శిఖర మణి మందిరా కరుణించరా కలిదేవరా
సమభావ సింధూర రమణీయ రసరంజిత నవరాగ మందార సమభావ సింధూర రమణీయ రసరంజిత. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా జగన్నాథ రథయాత్ర పాల్గొని యాత్రను ప్రారంభించిన చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ, ఇస్కాన్ ప్రతినిధులు తదితరులు. గూడూరు పాఠశాలకు అందని మధ్యాహ్న భోజనం, ఆకలితో అలమటించిన విద్యార్థులు, పట్టించుకొని నిర్వాహకులు. వచ్చే ఎన్నికల్లో టీడీపీనే గెలిపించండి. చిల్లకూరు, సైదాపురంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశంలో నాయకుల వెల్లడి. కోనేటిమిట్టలో చోరీ, ఇంట్లోకి చొరబడి నగదు దోచుకెళ్లిన దొంగలు, క్లూస్ టీంచే వేలిముద్రల సేకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.